హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది నాకు కింద మెయిల్ ఐడి ఉంది, డిస్క్రిప్షన్లో మెయిల్ చేయండి. కానీ ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా కింద లైక్, షేర్, కామెంట్ బటన్ ఉంటుంది కదా, అందులో లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి, మీ కాంటాక్ట్స్కి. నేను ఒక్కడిని లైక్ చేయకపోయినంత మాత్రాన్ని ఏమీ అవ్వదు అనుకోవద్దు. ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటున్నారు. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ తక్కువ, లైక్స్ ఎక్కువ వస్తే ఇంకా వ్యూస్ పెరుగుతాయి అన్నమాట. సరే, అది పక్కన పెట్టేస్తే పంట చేలల్లో ఏఐ విప్లవం అంటండి. చెరుకు తోటల్లో కృత్రిమ మేధతో అద్భుతాలు, మహారాష్ట్రలో మైక్రోసాఫ్ట్ సాయంతో ప్రయోగం. సో మహారాష్ట్రలో మైక్రోసాఫ్ట్ సాయంతో చెరుకు తోటల్లో ఒక 30% దిగుబడి ఎక్కువగా వచ్చేలా చేశారంటండి. అదే గాలి, అదే నేల, అదే నీరు, అదే రైతు, అదే పంట, కానీ ఫలితం వేరు. పెట్టుబడి సగానికి తక్కువ, దిగుబడి 30% పైగా ఎక్కువ. ఇలా ఎలా అంటే అంతా ఏఐ గొప్పతనం అంటున్నారు బారామతి చెరుకు రైతులు. కృత్రిమ మేధ సాయంతో వ్యవసాయ విప్లవాన్ని భారతావనిలో ఆవిష్కరిస్తూ భవిష్యత్తుపై ఆశలు రేపుతున్నారు 1000 మంది రైతులు. సాంప్రదాయ వ్యవసాయానికి ఆధునిక సాంకేతికతను జోడిస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో నిరూపిస్తున్నారు మహారాష్ట్ర రైతులు. చెరుకు సాగులో కృత్రిమ మేధ ఉపయోగిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారు. మైక్రోసాఫ్ట్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం కలిసి చేసిన ఈ సరికొత్త ప్రయోగం విజయవంతమైంది. దేశంలోనే తొలిసారి ఏఐని ఉపయోగిస్తూ పండించిన చెరుకు పంట కొద్ది రోజుల్లో చేతికి రాబోతోంది. 30 నుంచి 40% ఆదాయం అధికంగా వస్తుందంట. అలాగే పంట ఖర్చు కూడా తక్కువైందంటండి. వ్యవసాయ రంగంలో ఏఐ ఎలాంటి మార్పులు తీసుకురాగలదో చెప్పేందుకు బారామతి రైతుల విజయగాథ ఓ అద్భుతమైన ఉదాహరణ అంటున్నారు మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెల్ల. సంబంధిత వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఎక్స్లో ఈ పోస్టుపై స్పందించిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఏఐ అన్నింటినీ మెరుగుపరుస్తుందని వ్యాఖ్యానించడం గమనార్హం. ఏఐ వాళ్ళే కృత్రిమ మేధ అక్కడ నేల సారవంతాన్ని, సో వాటర్కి సంబంధించి, కన్జంప్షన్కి సంబంధించి మొత్తం అన్నీ సేకరించి ఏఐ సలహాలు పాటించడం ద్వారా ఎరువుల వాడకం 30% తగ్గింది. దానివలన రైతుకు 10 నుంచి 15,000 ఆదా. చీడపీడలపై రైతులను ఏఐ ముందే హెచ్చరిస్తుంది. అంటే ఏఐ ద్వారా ఏం సాధించవచ్చు అంటే ముందే ఏఐ సలహాలు పాటించి ఎరువులు తగ్గించుకున్నారు. అలాగే చీడపీడల విషయంలో ముందుగానే హెచ్చరిస్తుంది. దానివలన రైతు అలర్ట్ అవుతాడు, తెగుళ్ళు వ్యాపించక ముందే జాగ్రత్త పడతాడు. అలాగే సెన్సార్ల ద్వారా మట్టిలోని తేమ శాతం, ఉష్ణోగ్రత ఖచ్చితంగా తెలుసుకొని సమగ్ర సాగునీటి వ్యూహాలు అమలు చేస్తే 40 నుంచి 50% నీరు ఆదా అవుతుంది. ఇట్లా ఏఐ ముందుగానే హెచ్చరించి సలహాలు ఇవ్వడం ద్వారా రైతుకు దిగుబడి పెరిగేలా సాయం చేసింది. తద్వారా ఆదాయం పెరుగుద్ది, వ్యయం తగ్గుద్ది అనమాట. ఇది మహారాష్ట్రలో సక్సెస్ అయిందంట. సక్సెస్ స్టోరీ ఒకటి ఈనాడులో బ్యానర్గా మంచి వార్త రాశారు. తర్వాత అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు, సీఎం చంద్రబాబు వెల్లడి. పీపీపీ విధానంలో ఆసుపత్రుల ఏర్పాటు, పరిశ్రమలకు మాదిరిగా రాయితీలు ఇద్దామని సూచన. అమరావతిలో ఒక మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రపంచ దేశాలన్నింటినీ ఇక్కడికి వచ్చేలా ప్రాజెక్టుకు రూపకల్పన జరగాలని స్పష్టం చేశారు. సచివాలయంలో శుక్రవారం వైద్యారోగ్య శాఖ పనితీరుపై సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు గాను 70 చోట్ల 100 పడకల ఆసుపత్రులు ఉన్నాయి. మిగిలిన 105 నియోజకవర్గాల్లోనూ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని పీపీపీ విధానంలో వీటిని చేపట్టాలని చెప్పారంట. ఇప్పటికీ 70 ఆసుపత్రుల్లో రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు గాను 70 నియోజకవర్గాల్లో హాస్పిటల్స్ ఉన్నాయి. మిగిలిన చోట్ల కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం పీపీపీ పద్ధతిలో జరగాలని ఆయన చెప్పారు. తద్వారా 175 నియోజకవర్గాల్లో కూడా 100 పడకల ఆసుపత్రులు అందుబాటులో ఉన్నట్టు అనమాట. అది నిన్న జరిగింది. అలాగే కొత్తగా విజయనగరంలో కొన్ని చోట్ల డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో కూడా డయాలసిస్ యంత్రాలు పెంచుతున్నారంటండి. అది నిన్న వైద్యారోగ్య శాఖ సమీక్షలో సీఎం గారు తీసుకున్న నిర్ణయాలు. అలాగే మేనల్లుడు, మేనకోడలి ఆస్తులను కొల్లగొట్టిన జగన్ సొంత తల్లి విజయమ్మనే మోసం చేశారు. ఆమెకు ఇచ్చిన షేర్లు తిరిగి లాక్కోవాలని చూస్తున్నారు. వైఎస్ జగన్పై మండిపడిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. సో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అండ్ షర్మిల గారు, విజయమ్మ గారు ఒకవైపు ఉంటూ వాళ్ళ ఆస్తుల వివాదం ఎన్సీఎల్టీకి వెళ్ళింది కదా. సో అక్కడ వాదనలు వినిపిస్తున్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి తరపున వాదనలు వినిపిస్తూ అక్కడ ఎన్సీఎల్టీలో వాదనలు వినిపించినప్పుడు వాళ్ళు మోసం చేసి తీసుకున్నారు షేర్లు అని చెప్పారు. విజయమ్మ అంటే తల్లి చెల్లి నన్ను మోసం చేశారు, మోసం చేయడం ద్వారా షేర్లు బదలాయించుకున్నారు అని చెప్పడంతో షర్మిల గారు దాని మీద
స్పందించి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆయన సోదరి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మరోసారి మండిపడ్డారు. సరస్వతి షేర్ల విషయంలో సొంత తల్లి విజయమ్మపై జగన్ కేసు పెట్టి ఆమెను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత మేనల్లుడు మేనకోడలకు ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు లాక్కున్నవాడిగా చరిత్రలో మిగిలిపోతారని జగన్పై విరుచుకుపడ్డారు. సరస్వతి పవర్ షేర్ల విషయంలో జగన్ షర్మిల మధ్య వివాదం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆమె స్పందించారు. సరస్వతి పవర్ షేర్ల ఎంఓయూపై జగన్మోహన్ రెడ్డి స్వయంగా సంతకం చేశారు. నా పిల్లలకు అంటే జగన్ మేనల్లుడు మేనకోళ్లకు ఆస్తులు కేటాయిస్తున్నట్టు కూడా సంతకం పెట్టారు. ఇంతవరకు ఒక్క ఆస్తి కూడా చేతికి రాలేదు. సరస్వతి సిమెంట్కి సంబంధించి నా భాగానికి వచ్చిన దాన్ని విజయమ్మకు గిఫ్ట్ డీడ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆమె మీదే కేసు వేసి షేర్లు వెనక్కి ఇవ్వాలంటున్నారు. సొంత తల్లికి ఆయన చేస్తున్న ద్రోహం ఇది. నాకు ఆస్తులు ఇస్తారా ఇవ్వరా అనేది డోంట్ కేర్. కాకపోతే తల్లి మీద కేసు వేసిన వాడిగా సొంత మేనల్లుడు మేనకోళ్ళకి ద్రోహం చేసిన వాళ్ళ ఆస్తులు లాక్కున్న వాళ్ళ జగన్ చరిత్రలో మిగిలిపోతారని షర్మిల గారు ఘాటుగా ధాటిగా స్పందించారనమాట. ఇక కలిసికట్టుగా ముందుకు సాగుదాం. మన బంధం మరింత బలోపేతం అవ్వాలి. యూపీఐతో మీ చెల్లింపు వ్యవస్థలను అనుసంధానించండి. బిమ్స్టెక్ సభ్య దేశాలకు మోదీ పిలుపు. 21 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించిన మోదీ. ఓకే, ఇక నిన్న రెండో విడత ఏఎంసీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్లను ప్రకటించారు. సో మొత్తం మీద ఫస్ట్ విడతలో 47, ఆ తర్వాత 38 అనమాట. సో మొత్తం కలిపి 85 ప్రకటిస్తే ఆ 85లో తెలుగుదేశం పార్టీకి 68, జనసేన పార్టీకి 14, బీజేపీకి 3 ఏఎంసీ చైర్మన్ పదవులు కేటాయించారు. అందులో 40% పదవులు మహిళలకు ఇచ్చారు, 34% పదవులు బీసీలకు ఇచ్చారనమాట. అది కీలకమైన అంశం. ఇక మరో విషయం అండి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారి సంబంధించి మరో విషయం బయటకు వచ్చింది. క్వారీ లాక్కొని 100 కోట్ల దోపిడీ. చిత్తూరులో ఆస్తులన్నీ అమ్మి లీజులు తెచ్చుకున్న భాజపా నేత. పైసా చెల్లించకుండానే బెదిరించి తీసుకున్న వైకాపా ప్రజాప్రతినిధి. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ నిబంధనలు ఉల్లంఘించి మరీ తవ్వకాలు. క్వారీలోకి ఎవ్వరూ రాకుండా బౌన్సర్లతో కాపలా. అసలే ఆ తండ్రి కుమారులు అరాచక శక్తులు, ఆపై అంతులేని అధికారం. ఇంకేముంది, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా హయాంలో 5 ఏళ్ల పాటు వారి దోపిడీకి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. చెరువులు, కొండలు, నదులు, అడవులు ఇలా అన్నింటినీ చెరబట్టారు. సహజ వనరులను యథేచ్ఛగా దోచేశారు. ప్రైవేటు వ్యక్తుల భూముల్ని కబ్జా చేసేశారు. చివరికి ఓ భాజపా నేత కూడా వారి బాధితుల జాబితాలో చేరిపోయారు. ఆయన ఆస్తులన్నీ అమ్ముకొని తెచ్చుకున్న గ్రానైట్ క్వారీ లీజును గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన చిత్తూరు జిల్లా వైకాపా నేత కుమారుడు బెదిరించి లాక్కున్నారు. మొత్తంగా 100 కోట్లు దోపిడీ చేశారు. నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే, బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉందిగా. నిజంగా ఆయన బీజేపీ నాయకుడైతే ఆయన కేంద్రం స్థాయిలో లాబింగ్ చేసుకొని ఆయన క్వారీలు ఆయన రక్షించుకోలేకపోయాడా? ఓకే, వైసీపీ వాళ్ళ దోపిడీ దౌర్జన్యంలో టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు బాధితులు అంటే అనుకోవచ్చు. బీజేపీ వాళ్ళు కూడా బాధితులే అని ఈ కథనం ద్వారా తెలిసింది. 100 కోట్లు పెట్టి ఆస్తులన్నీ అమ్ముకొని 100 కోట్లు ఖర్చు పెట్టి క్వారీ లైసెన్స్ తెచ్చుకొని అంతా మైనింగ్కి సిద్ధమవుతున్న వేళ ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపాలో తండ్రి కొడుకులు అంటే ఎవరో తెలుసు కదా, వాళ్ళ కళ్ళు దీని మీద పడి ఆ క్వారీ బలవంతంగా లాక్కొని అక్కడికి ఎవరు అడ్డం రాకుండా బౌన్సర్లను పెట్టారంట. అది ఈనాడులో రాశారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం పరధరామి బీట్ పరిధిలోని కమ్మపల్లి వద్ద బ్లాక్ గ్రానైట్ క్వారీ ఉంది. రక్షిత అటవీ ప్రాంతంలోని 5 హెక్టార్లకు లీజు ఇవ్వాలని భాజపా నేత దరఖాస్తు చేశారు. ఢిల్లీలోని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ చుట్టూ ఎన్నో ఏళ్ల పాటు తిరిగి 2008లో అనుమతులు తెచ్చుకున్నారు. చిత్తూరులో తనకున్న 18 ఎకరాల భూమితో పాటు ఆస్తులన్నీ అమ్మి దాదాపు 40 కోట్ల పెట్టుబడి పెట్టి లీజు పొందినట్టు సమాచారం. 2020లో కోవిడ్ ఉధృతి కారణంగా తవ్వకాలు నిలిపేశారు. సో 2008లో అనుమతులు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తనకున్న భూమిని అంతా అమ్మి లీజు పొందారు. ఎందుకంటే క్వారీ పర్మిషన్ రావడం అంత ఈజీ కాదు. పర్యావరణ శాఖ అనుమతులు కావాలి, రెవెన్యూ వల్ల అనుమతులు కావాలి, ప్లస్ గనుల శాఖ నుంచి అనుమతులు కావాలి, లీజు పర్మిట్లు కావాలి. చాలా 4-5 డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అవుతాయి. ప్రతి ఒక్కళ్ళకి కూడా లాబింగ్లు, పైరువీలు, డబ్బులు అన్నీ కట్టాలి. సో అంత కష్టపడి తెచ్చుకున్న దాన్ని 2020 నుంచి తవ్వుదాం అనుకుంటే వాళ్ళు ఆపుకున్నారంట. అది చాలా గట్టిగా రాశారు. తర్వాత సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగిందండి. నిన్న సచివాలయం బ్లాక్ నెంబర్ 2లో అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాటరీలు దగ్ధమయ్యాయంట. షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారణ. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం, హోంమంత్రి అని ఇచ్చారు.
తర్వాత పిల్లర్లు లేకుండా బేస్మెంట్లు నాసిరకంగా గోడలు. వైకాపా హయాంలో నెల్లూరు జిల్లాలో కోట్లు దోచేశారు. ఓన్లీ నెల్లూరు జిల్లానే కాదు, అన్ని చోట్ల అలాగే కట్టారు. ఏదో తాత్కాలికంగా కట్టేసి చేతులు దులుపుకున్నారనమాట. తర్వాత మంగళగిరిలో వేడుకగా ఇళ్ల పట్టాల పంపిణీ. ప్రతిష్టాత్మకంగా మన ఇల్లు మన లోకేష్ పేదలకు పట్టాభిషేకం కార్యక్రమం. 1000 కోట్ల ఆస్తిపై పేదలకు హక్కు కల్పిస్తున్నామన్న మంత్రి లోకేష్. సో మొదటి విడతలో భాగంగా ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మొదటి విడతలో భాగంగా 3000 కుటుంబాలకు శాశ్వత పట్టాలు ఇస్తున్నారు. 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరిగింది, ఇంకా ఉంటుందన్నమాట. ఆ పట్టాతో పాటు పసుపు, కుంకుమ, చీర ఇస్తున్నారంట. తర్వాత అమరావతిలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడ కూడా భూములు ఇచ్చేస్తారులే, ఏం కాదు, మీకు ఇస్తారు. నమ్మినవాడే నయవంచుకుడైతే మోసపోయిన ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యత్నం. 12 రోజులుగా చికిత్స పొందుతూ కన్నుమూత. సో నాగాంజలి మృత్యువుతో పోరాడి చివరికి నిన్న ఆ అమ్మాయి మరణించింది. ఇన్నాళ్ళు ఈ మెయిన్ స్ట్రీమ్ పేపర్లో రాలేదు, ఆ అమ్మాయి మరణించిన తర్వాత వచ్చింది. ఇక ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళిన మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు ముందస్తు బెయిల్ కోసం. కనుల విందుగా అమరావతి చిత్రకళా వీధి. చారిత్రక నగరి రాజమహేంద్రవరంలో అట్టహాసంగా ప్రదర్శన ఏర్పాటు. 1000 మంది కళాకారులతో 465 స్టాళ్ళు ఏర్పాటయ్యాయంట. చారిత్రక నగరి రాజమహేంద్రవరం అద్భుత కళా ప్రదర్శనకు వేదిక అయింది. కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అమరావతి చిత్రకళా వీధి 100 మంది కళాకారుల ప్రతిభను ప్రదర్శించే వేదికగా నిలిచింది. సమితి అధ్యక్షురాలు తేజస్వి అధ్యక్షతన నగరంలో ఆర్ట్స్ కళాశాల రోడ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో పాటు ప్రముఖ రంగస్థల కళాకారుడు గుమ్మల గోపాలకృష్ణ, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ హాజరయ్యారు. సో ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేశారనమాట. తర్వాత పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏ సబ్జెక్టుకు ఏ టీచర్ బోధిస్తున్నారు, ఒక్క క్లిక్తో తల్లిదండ్రులకు పూర్తి సమాచారం. పాఠశాల విద్యలో ఒకే యాప్ తీసుకొస్తున్న ప్రభుత్వం. పాఠశాల విద్యకు సంబంధించి ప్రభుత్వం ఒక యాప్ తీసుకొస్తుంది, దానిలో పూర్తి సమాచారం ఉంటుందన్నమాట. అది పూర్తిగా వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. తర్వాత క్వారీలో హక్కున్నారు. తుది దశకు గుంటూరు గుంతకల్లు రైలు మార్గం డబులింగ్ పనులు ఓకే. నంద్యాల జిల్లాలో 3.75 లక్షల టన్నుల ఎరువుల వినియోగం 2024-25లో రాష్ట్రంలో అత్యధికం, కేంద్రం వెల్లడి. దేశం మొత్తం మీద రాష్ట్రంలో 2024-25 వ్యవసాయ సంవత్సరంలో నంద్యాల జిల్లాలో అత్యధికంగా ఎరువులు వినియోగించారంటండి. ఎరువుల వినియోగం తగ్గాలి అని ఎంతగా అనుకున్నా సరే కొన్ని జిల్లాల్లో విపరీతంగా వాడేస్తున్నారు. కడుపు నొప్పితో వస్తే దబ్బనం బయటపడింది. శస్త్రచికిత్స చేసిన హైదరాబాద్ కింగ్ కోటి ఆసుపత్రి వైద్యులు. ఒక హృదయ విదారక, ఒక బాధాకరమైన వార్త. ఈ వార్త అమ్మ ఆవేదన. దీని సారాంశం ఏంటంటే, ఒక మహిళకు పెళ్ళై 9 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా సరే ప్రెగ్నెన్సీ రావట్ల. దాంతో చుట్టుపక్కల వాళ్ళు, అత్తింటి వాళ్ళు ఆమెను పదే సూటిపోటు మాటలు అంటున్నారు. ఇంకా ఎన్నాళ్ళు పిల్లలు కలుగుతారా లేదా అని మాటలు అనేసరికి ఆమె ఏం చేయాలో తెలియక తను గర్భంతో ఉన్నట్టు నమ్మించింది. భర్తను, అత్తమామను, చుట్టుపక్కల వాళ్ళందరినీ తను గర్భంతో ఉన్నట్టు నమ్మించి నెలలు గడుస్తున్న కొద్దీ నేను రాజమండ్రి హాస్పిటల్కి వెళ్తున్నాను, మంత్లీ నెలకు ఒకసారి నెలకు 2 సార్లు అమ్మాయి హాస్పిటల్కి వచ్చినట్టు వచ్చి ఏదో అక్కడ చూపించుకుంటున్నట్టు అత్త వాళ్ళని భర్తని నమ్మించి అలా 9 నెలలు గడిచేసరికి ఆ పొట్ట కనిపించడానికి చీరలో లోపల దిండ్లు అవి పెట్టుకుంటారు కదా, క్లాత్లు అవి పెట్టుకొని కాస్త తను నిజంగా ప్రెగ్నెంట్గా ఉన్నట్టు నమ్మించిందనమాట. 9 నెలలు నిండేసరికి ఇంకా డెలివరీకి వెళ్ళాలి కదా. సో డెలివరీ కోసం కూడా రాజమండ్రి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నాను మా పుట్టింటికి వెళ్ళి అని చెప్పి నమ్మించి వచ్చింది. రావడంతో కవల పిల్లల ఏమని చెప్పిందంటే డెలివరీకి వెళ్తున్నానని చెప్పి నమ్మిస్తే, దాంతో అత్త అండ్ భర్త వాళ్ళందరూ హాస్పిటల్కి వచ్చారు. వచ్చినప్పటికి వాళ్ళకి అసలు విషయం ఎలా చెప్పాలో, మళ్ళీ విషయం తెలిస్తే వాళ్ళు ఏమంటారో తెలియక ఆ హాస్పిటల్ నుంచి ఆ మహిళ కాకినాడ పారిపోయి అక్కడ సీసీ కెమెరాల్లో వీళ్ళకి కనిపించింది. ఏంటి ఈవిడ వెళ్ళిపోతుంది, ఆటోకి వెళ్ళిపోతుంది అని.
అక్కడ ఆమెను సంప్రదిస్తే నేను కాకినాడ డెలివరీకి వచ్చాను, రాజమండ్రి హాస్పిటల్లో డెలివరీ సరిగ్గా లేదు, నేను కాకినాడలో డెలివరీ చేయించుకున్నాను, కవల పిల్లలు పుట్టారు, కాకపోతే పుట్టిన వెంటనే పిల్లల్ని ఎవరో ఎత్తుకుపోయారు అని చెప్పి ఒక అబద్ధం చెప్పింది. దాంతో ఈ అత్తకి భర్తకి డౌట్ వచ్చి పోలీసులను ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు, కవల పిల్లలు మిస్ అయ్యారు అని. దాంతో పోలీసులు కొంచెం డెప్త్గా మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తే అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. సో ఆ భర్తకి అత్తకి కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు ఆమెను ఇంటికి పంపించారనమాట. చాలా అంటే ఆ వార్త వినే కొద్దీ చదివే కొద్దీ ఒక రకంగా విచారకరం, మరో రకంగా ఇంట్రెస్టింగ్. అమ్మ ఆవేదన చూడండి. పిల్లలు కలగకపోతే మహిళనే తప్పుబట్టి ఆమెపైనే నిందలు వేసే సమాజంలో అమ్మ అనిపించుకోవడం కోసం ఓ మహిళ పడిన వేదన, ఆమె చేసిన సాహసం చూస్తే ఆశ్చర్యంతో పాటు ఆవేదన కలుగుతాయి. 9 ఏళ్ళు గడిచిన సంతానం లేకపోవడంతో ఇరుగు పొరుగులు, ఇంట్లో వాళ్ళు మాటలు భరించలేక ఆమె గర్భం దాల్చానంటూ అందరినీ నమ్మించింది. ప్రతి నెల భర్తతో కలిసి రాజమహేంద్రవరం ఆసుపత్రి వచ్చేది. అతడిని బయటే ఉంచి వైద్యురాలి వద్దకు వెళ్ళేది. గర్భం దాల్చడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మాట్లాడి వెళ్ళిపోతుండేది. అత్తింటి వారికి మాత్రం వైద్య పరీక్షలు చేయించుకున్నట్టు చెప్పేది. నెలలు గడిచే కొద్దీ నిండు గర్భిణిలో ఉండేందుకు చీర లోపల ఒత్తుగా దుస్తులు అమర్చుకునేది. 9 నెలలు నిండడంతో ఈ నెల 3న భర్త అత్తతో కలిసి రాజమహేంద్రవరం ఆసుపత్రికి వచ్చిన ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. వాళ్ళ కంట పడకుండా అక్కడి నుంచి తప్పించుకుంది. చాలాసేపు వెతికిన భర్త రాజమహేంద్రవరం పోలీసులను ఆశ్రయించడంతో వారు హైరాణ పడ్డారు. సీసీ కెమెరాలను పరిశీలించగా ఆసుపత్రి నుంచి ఆమె ఓ ఆటోలో వెళ్ళడాన్ని గుర్తించారు. చివరకు ఆమె కాకినాడలో ఉన్నట్టు తెలుసుకొని వెళ్ళి ప్రశ్నించారు. ప్రసవానికి భయపడి అక్కడ నుంచి వచ్చేశానని, స్నేహితురాలి సూచనతో ప్రసూతి కోసం కాకినాడ జీజీహెచ్లో చేరగా కవలలు జన్మించారని చెప్పింది. పుట్టిన వెంటనే పిల్లల్ని ఎవరో ఎత్తుకుపోయారంటూ కథ చెప్పింది. పోలీసులు లోతుగా విచారించగా ఆమె అసలు గర్భం దాల్చలేదనే విషయం బయటపడింది. చివరకు పోలీసులు అత్తింటి వారికి భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెను వారితో పంపారు. అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలానికి చెందిన ఆ మహిళ లోకం నిందలకు భయపడి బిడ్డను మోయకుండానే 9 నెలలు పడిన మానసిక యాతన ఇది. అసలు ఈ స్టోరీ చదివినంతసేపు ఒక రకంగా బాధ, మరో రకంగా విచారం, మరో రకంగా ఇంట్రెస్ట్. ఇలా ఆలోచించింది ఆ మహిళ, ఇలా ఇంత బాధపడిందా, ఇంత మానసికంగా ఆవేదన పడిందా అని. అందుకే ఇది చదివాను అనమాట, డీటెయిల్డ్గా సెపరేట్గా చదివాను. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుపై జగన్ డబుల్ గేము. టీడీఆర్ పాపం వైకాపాదే. తిరుపతిలో టీడీఆర్ బాండ్ల ప్రత్యేక మేళాలో బాధితుల ఆవేదన. గవర్నమెంట్ వచ్చి 10 నెలలు అయింది. టీడీఆర్ బాండ్లలో కుంభకోణం అన్నారు, ఇప్పటి వరకు అది బయటికి రాలా. ఇంకా టీడీఆర్ గురించి చెప్తూనే ఉన్నారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి హైకోర్టు ఝలక్కు. సిట్ నోటీసులపై జోక్యానికి నిరాకరణ. విచారణకు హాజరయ్యేందుకు సముచిత సమయం ఇవ్వండి, సిట్కు ఆదేశం. ఇక పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదలకు ఎస్క్రో 3,000 కోట్లు, 5,000 కోట్ల బకాయిలు విడుదలకు చర్యలు. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడి. ప్రముఖ హిందీ నటుడు మనోజ్ కుమార్ ఇక లేరు. దేశభక్తి చిత్రాలకు పెట్టింది పేరు. ఫాల్కే సహా పలు అవార్డులు. సో ఇవన్నీ ఈనాడు అంశాలు కాసేపు పక్కన పెడదాం. సాక్షికి వెళ్తే డేట్ కరెక్ట్గానే ఇస్తారు. సత్యమేవ జయతే, ఈ డేట్కి ఈ సత్యమేవ జయతే కరెక్ట్గా వారం అవన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఆర్థిక అసమానతలు తొలగకపోతే రాజకీయ స్వాతంత్రానికి అర్థం లేదు. మళ్ళీ టెండర్లు, మళ్ళీ కమిషన్లు. శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణంలో సర్కారు పెద్దల స్కెచ్. ముందే నిర్ణయించిన సంస్థలకే టెండర్లు దక్కేలా వ్యూహం. అంతే, ఎల్ఎన్టీకి ఎన్సీసీకి ఇచ్చారంట. 2 టెండర్లలో 2 సంస్థలు బిడ్ దాఖలు. హైకోర్టు భవనాల కాంట్రాక్టు విలువ 924.64 కోట్లు. అసెంబ్లీ భవనాల కాంట్రాక్టు విలువ 724.69 కోట్లు. అధిక ధరల కోర్టు ఖజానాపై 100 కోట్ల భారం, తద్వారా భారీగా కమిషన్లు దండుకునేలా ఎత్తుగడ. ఇప్పటికే తాత్కాలిక అసెంబ్లీ హైకోర్టుల కోసం 100 కోట్ల వృధా. అప్పుగా తెచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారంటూ సర్వత్రా విమర్శలు అని. ఒకటేమో ఎల్ఎన్టీకి, మరొకటి ఎన్సీసీకి కాంట్రాక్టులు వచ్చాయి. శాశ్వత హైకోర్టు అండ్ శాశ్వత అసెంబ్లీ భవనాల కాంట్రాక్టులు. సో దాని మీద కమిషన్లు చేతులు మారాయని సాక్షిలో రాశారు. నమ్మిన వాళ్ళు నమ్ముతారు, లేకపోతే లేదు. ఇదంతా పొలిటికల్ కామన్. వక్ఫ్ బిల్లుకు మద్దతుపై ముసలం. బీహార్లో జేడీయూ, యూపీలో ఆర్ఎల్డీని వరుసబెట్టి వీడుతున్న నేతలు. చంద్రబాబు తీరుపై పార్టీలో పెరుగుతున్న ఒత్తిడి. నిలదీస్తున్న ముస్లిం మైనారిటీలు. సత్తా లేని సవరణలపై ఆగ్రహం.
తన డ్రామాలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అంత సీన్ లేదు. వక్ఫ్ బిల్ విషయంలో దేశం మొత్తం మీద డిఫెన్స్లో పడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళు అనుకూలంగా ఓటేశారో వ్యతిరేకంగా ఓటేశారో ఇప్పటికీ క్లారిటీ లేదు. నేషనల్ మీడియాలో కూడా వాళ్ళు విప్ జారీ చేయలేదు, ప్రబోధానుసారమే ఓటు వేశారు రాజ్యసభ సభ్యులు అని చెప్పి నేషనల్ మీడియాలో వార్త వస్తే దానికి ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదు మేము విప్ జారీ చేశాము, మా ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడారు రాజ్యసభలో, దానికి ఇదే సాక్ష్యం అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పుకున్నారు. వైసీపీ ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడింది. వాళ్ళ చుట్టూ నేషనల్ మీడియా మొత్తం తిరుగుతోంది. అసలు వీళ్ళు అనుకూలంగా ఓటేశారా వ్యతిరేకంగా ఓటేశారా వీళ్ళని నమ్మడానికి లేదు, వీళ్ళు డబుల్ గేమ్ ఆడారు అని. సో అది వదిలేసి టీడీపీకి ముసలం అని రాశారు. టీడీపీలో ముసలం ఏం లేదు, టీడీపీ వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు మొదటి నుంచి. జనసేన వాళ్ళు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. వైసీపీలో ఉన్న ముసలాన్ని ఇలా రాసుకున్నారు వీళ్ళు. ఇక మనోజ్ కుమార్ కన్నుమూత, ఓకే. తర్వాత బలైపోయిన అంజలి, కిమ్స్ బొలినేని ఆసుపత్రి ఏజీఎం దీపక్ 12 రోజులుగా మృత్యుతో పోరాటం, శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు తుదిశ్వాత, హార్ట్ స్ట్రోక్తో కన్నుమూసినట్టు వైద్యుల నిర్ధారణ, పూర్తి స్వగ్రామానికి వృద్ధాంత తరలింపు, నాగాంజలికి న్యాయం చేయాలంటూ వైఎస్ఆర్సీపీ ప్రజా సంఘాలు విద్యార్థుల డిమాండ్. తర్వాత ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్పర్సన్ పదవికి ముఖ్య నేత సతీమణి సిఫార్సు, బీజేపీ కోటాలో మరొకరిని సిఫార్సు చేసిన మంత్రి. చైర్పర్సన్ ఎవరనేది స్పష్టత లేకపోవడంతో ఎన్నిక నిర్వహించని అధికారులు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్పర్సన్ పదవి కోసం ముఖ్య నేత సతీమణి ఒక డాక్టర్ను, అమాత్యుడు మరొక డాక్టర్ను సిఫార్సు చేయడంతో నియామకం విషయంలో ప్రతిష్టంభన నెలకొన్నట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే గత ప్రభుత్వంలో నియమితులైన చైర్పర్సన్ ఇతర కార్యవర్గ సభ్యులు రాజీనామా చేశారు. ఈ 10 నెలలుగా ఈ పోస్టులు ఇవ్వాలి. పోస్టుల్లో ప్రతి చోట కూడా పోటాపోటీ. ఇక ఓవైపు వర్షాలు మరోవైపు ఎండలు, రాయలసీమలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం. కలెక్టర్ వీపు బద్దలు కొడతాం. శ్రీకాకుళంలో ఇటువంటి బాధ సాధ్యమే. ఎవడు వీపు బద్దలైపోద్ది అంటారు కదా, అలా వీపు బద్దలు కొడతామని రాశారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి టీడీపీ మండలాధ్యక్షుడు బరితెగింది. పోలీసులకు హెచ్చరిక, 2000 మందితో వస్తాం, లెక్కలు చెప్పకపోతే చంపేస్తామని బెదిరింపు. R&R కాలనీలో లాటరీ తీయడంపై వాడెవడు అంటూ ఆర్డీఓపై పరుష పదజాలం. టీడీపీ నేతల దౌర్జన్యకాండతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత. కొన్ని చోట్ల దీనస్థితి, కొన్ని చోట్ల దౌర్జన్యం. మదనపల్లిలోనేమో దీనస్థితిలో ఒక కార్యకర్త చనిపోయాడు, శ్రీకాకుళం జిల్లాలో దౌర్జన్యం. అలా టీడీపీలో రెండు ఉన్నాయి. కొన్ని చోట్ల దౌర్జన్యం ఉంది, కొన్ని చోట్ల దీనస్థితి ఉంది. గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయంట నిన్న. 10 నెలల్లోనే బస్సు ఎక్కాలనుకుంటే ఎలా, నిజమే కదా. తర్వాత ఆక్వా రంగం ఉక్కిరిబిక్కిరి. భారత్ నుంచి దిగుమతి చేసుకునే ఆహార ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ అమెరికా తీసుకున్న నిర్ణయం కారణంగా ఆక్వా ఉత్పత్తుల మీద బాగా ప్రభావం పడిందంటండి. మన దగ్గర ఉత్పత్తి అవుతున్న ఆక్వాలో 35 నుంచి 40% అమెరికాకు వెళ్తాయి. సో అక్కడ దిగుమతి సుంకం పెంచడంతో రైతులకు ఎటు పాల్పోని పరిస్థితి ఉంది, నష్టపోతున్నారని రాశారు. తర్వాత నరసాపురంలో కేంద్ర బృందం పర్యటించింది. నరసరావుపేటలో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 2 ఏళ్ల చిన్నారి ఆరాధ్య బర్డ్ ఫ్లూ మరణం నేపథ్యంలో కేంద్ర బృందం శుక్రవారం పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో పర్యటించి ఆరా తీసింది. పింఛను కోసం వస్తే పాశవికంగా ప్రాణభయంతో పొరుగు రాష్ట్రంలో తలదాచుకుంటూ సామాజిక పింఛను కోసం సొంత గ్రామానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నేతను కిడ్నాప్ చేసిన టీడీపీ గుండాలు ఆయన్ను పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పసివేముల్లో జరిగిందంట. నీట్ బిల్లును కేంద్రం తిరస్కరించింది. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలంటూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని రాష్ట్రపతి తిరస్కరించారని సీఎం స్టాలిన్ తెలిపారు. అనంత్ అంబానీ పాదయాత్ర. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ జామ్నగర్ నుంచి ద్వారకకు 170 కిలోమీటర్ల పాదయాత్రగా వెళ్తున్నారు. వామ్మో, ట్రంప్ కార్డు ఇదిగో. అమెరికా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డు సభ్యత్వం, అదే 43.5 కోట్లు ఉంది కదా, అది నిన్న రిలీజ్ చేశారు. ఓకే. తర్వాత ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఫార్మా పైన సుంకాలు త్వరలో సెమీ కండక్టర్ల పైన విధిస్తాం. ఇప్పటి వరకు ఫార్మా మీద సుంకాలు లేవులే అని అనుకున్నాం కదా, సో ఇప్పుడు ఫార్మా మీద కూడా సుంకం విధిస్తున్నారంట. మేము విధించిన సుంకాలు మాకు బేరమాడే శక్తినిచ్చాయి. ఇప్పుడు అన్ని దేశాలు మమ్మల్ని సంప్రదిస్తున్నాయి. మేము చేసిన పని వల్ల కలిగిన గొప్ప ప్రయోజనం అదే. ఈ సుంకాలు మళ్ళీ అమెరికాను డ్రైవర్ సీట్లో కూర్చోబెడతాయి.
కాకపోతే పిచ్చోడి చేతిలో స్టీరింగ్ ఉన్నట్టు ఉంటుంది, డ్రైవర్ చేతిలో ఉంటాయి. మునుపెన్నడూ లేని స్థాయిలో ఉంటాయని వెల్లడి. అద్భుత ఆఫర్లతో వచ్చే దేశాలతో సుంకాలపై సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నానని స్పష్టీకరణ. ఐఫోన్లు ఐప్యాడ్ల ధరలు 30% నుంచి 43% పెరిగే ఛాన్స్. అమెరికాపై 34% అదనపు సుంకం వేసిన చైనా. భారత మార్కెట్ల పతనం, ఫార్మా షేర్లు కుదేలు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుదేలయ్యాయి, ఇండియాలో ఇంకా ఎక్కువైందనమాట. 18 లక్షల కోట్లు కోల్పోయిన ప్రపంచ కుబేరులు, భారీగా నష్టపోయిన జుకర్బర్గ్, జెఫ్ బెజోస్ అండ్ మస్క్. ప్రతి నియోజకవర్గానికి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, ఇందాక చెప్పుకున్నాము. పీపీపీ పద్ధతిలో వక్ఫ్ ఓకే, రాజ్యసభలో ఆమోదం నిన్నటిదే. ఇది వైసీపీ డబుల్ గేమ్, లోక్సభలో వ్యతిరేకం, రాజ్యసభలో మద్దతు. ఎగువ సభలో ఆ పార్టీ ఎంపీలు 7 అనుకూలంగా ఓటేశారన్న టీడీపీ. ఎంపీ పరిమళనత్వానికి క్రాస్ ఓటింగ్ చేశారని వైసీపీ వర్గాల అంగీకారం. అయితే 5 బిల్లుకు అనుకూలంగా ఓటేశారని ప్రచారం. జగన్ ద్వంద్వ వైఖరిపై మైనారిటీల్లో అసంతృప్తి. అది వైసీపీ డిఫెన్స్లో పడింది, వీళ్ళేమో టీడీపీ వాళ్ళ మీద ఎడుతున్నారు. వాళ్ళకున్న 7 రాజ్యసభ సభ్యుల్లో పరిమళనత్వాన్ని ఎవరూ శాసించలేరు. ఆయన బీజేపీకి అనుకూలం కాబట్టి బిల్లుకు అనుకూలంగానే ఓట్లు వేస్తారు. మిగిలిన వాళ్ళు కూడా ఎవరికి ఓటేశారో క్లారిటీ లేదు. రొయ్య విలువల ట్రంప్ సుంకాలతో ఆక్వాక్ శరాఘాతం. ఏపీ నుంచి ఎగుమతులపై తక్షణ దెబ్బ. ఇప్పటికే మొదలైన ధరల పతనం. దేశం నుంచి 40% ఉత్పత్తులు అమెరికాకి, 27% సుంకాలకు, ఇతర డ్యూటీలు కలిపితే 35% వరకు అదనపు భారం. అవన్నీ కట్టలేక రైతులు ఏం చేయాలో తెలియట్లేదు. 40% ఉత్పత్తులు అమెరికాకు పంపిస్తారు, అవి ఇప్పుడు ఆగిపోతాయి. పంపిస్తేనేమో 35% అదనంగా ఖర్చు పెట్టాలి, అక్కడ రేట్లు పెంచాలి, వాళ్ళు కొనరు. ఇక వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి అవకాశం ఉందంటండి. సో మెగా డిఎస్సికి మొత్తం సిద్ధమవుతోంది ప్రభుత్వం, వారం రోజుల్లో రాబోతోందంట. మార్చి నెలాఖరున అన్నారు, మార్చి నెలాఖరుది కాస్త ఏప్రిల్ ఫస్ట్ వీక్ అన్నారు, ఏప్రిల్ ఫస్ట్ వీక్ది కాస్త ఇంకో వారం రోజుల్లో అంటున్నారు. ఓకే, తర్వాత నేను ఉగ్రవాదిని కాదు, రాజకీయ నాయకుడిని. 7 ప్రధానులు నాతో చర్చలు జరిపారు. విచారణ సందర్భంగా సుప్రీంకి తెలిపిన యాసిన్ మాలిక్. బిమ్స్టెక్ను బలోపేతం చేద్దాం, సభ్య దేశాలు చెల్లింపును వ్యవస్థలతో యూపీఐ అనుసంధానం. ఓకే, నీట్పై తమిళనాడు బిల్లు తిరస్కరణ ఆమోదించిన రాష్ట్రపతి ముర్ము. ఎలా ఆమోదిస్తారు? వక్ఫ్ బిల్లు చట్టబద్ధతపై సుప్రీంకు కాంగ్రెస్ ఎంఐఎం అండి. పార్లమెంటు ఉభయ సభలో ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లును కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. సో కోర్టు వరకు వెళ్ళింది విషయం. మరి కోర్టు ఇన్వాల్వ్ అవుతుందా లేదా అనేది. సాధారణంగా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉండవు, చూడాలి ఏం జరుగుతుందని. ఇక ఆంధ్రప్రభలో చూస్తే, హిందువులను రక్షించండి మోడీ, హసీనాను అప్పగించండి యూనస్. బాగుంది. బడికి వస్తే బహుమతి, వేగంగా కార్యాచరణ, త్వరలో అధికారిక ప్రకటన. పాఠశాల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు కిట్స్ ఇచ్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. సర్కారు బడుల్లో చదువుకునే ప్రతి ఒక్కరి చేతికి గిఫ్ట్లు. ఇందుకోసం పర్యవేక్షణ కమిటీలతో పకడ్బందీ ఏర్పాట్లు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో కార్యాచరణ కమిటీలు. బడులకు దూరంగా ఉన్న పిల్లలకు తరగతి గదులకు రప్పించి సరస్వతి పుత్రులుగా చేయడమే లక్ష్యం. వర్చువల్గా వైద్య సేవలు. ఓకే, రాజధానిలో కరెంటు కనెక్షన్ల రష్. నూతన నిర్మాణాల కోసం ముందుకొస్తున్న సంస్థలు. హెచ్టీ కనెక్షన్ల కోసం దరఖాస్తుల విలువ 780 కోట్లతో మంగళగిరిలో భూగర్భ విద్యుత్ కేబుల్కు డిపిఆర్ సిద్ధం. సో రాజధానిలో కొత్తగా నిర్మాణాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి కరెంటు కనెక్షన్ల కోసం కూడా ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు. అది రాశారు. తర్వాత మద్యంలో మలుపులు, మత్తు వదిలించే బాటలో సిట్ దోకుడు. గుట్టు విప్పిన వాసుదేవరెడ్డి, అందుకే రిలీవ్. ఆచితూచి సిఐడి అడుగులు. 3000 కోట్లకు పైగా మద్యం అక్రమాల గుర్తింపు. అక్రమాలకు చెమటలు, ముందస్తు బెయిల్ పిటిషన్లు. కోర్టుల్లో దక్కన ఊరట. రంగంలోకి ఈడీ దిగే ఛాన్స్. త్వరలో అరెస్టులంటూ ప్రచారం. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ జరుగుద్ది. వాట్సాప్లో ధాన్యం కొనుగోలు. కూటమి సర్కార్ రికార్డు. 24 గంటల్లోనే 8279 కోట్లు రైతు ఖాతాల్లో జమ. 70,000 మంది రైతులు వాట్సాప్ నుంచే వివరాలు పొందారంట. 16,000 మంది వాట్సాప్ నుంచే ధాన్యం అమ్ముకున్నారు. బాగుందండి. సో జస్ట్ ధాన్యం అమ్మాలంటే వాట్సాప్లో ఒక మెసేజ్ చేస్తే చాలు, అటు నుంచి రెస్పాన్స్ వస్తుంది. అలా ధాన్యం 70,000 మంది రైతులు వాట్సాప్ ద్వారా వివరాలు తెలుసుకొని 16,000 మంది వాట్సాప్ ద్వారానే అమ్మారంటండి. అంటే వాట్సాప్ ద్వారా అమ్మితే వీళ్ళు తరలించడానికి ఎవరినో డ్రైవర్ని ఎవరినో పంపించుంటారు. బాగుంది కదా. ఎయిర్ ట్యాక్సీ మేడ్ ఇన్ గుంటూరు. చైనా ప్రతీకారం. అమెరికాపై అదనపు సుంకంతో ఎదురుదాడి. 34% టారిఫ్ విధించిన డ్రాగన్. కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ చెప్పుకున్నాం. వచ్చే నెలలో డిజిటల్ రేషన్ కార్డు ఏటీఎం కార్డు సైజులో క్యూఆర్ కోడ్తో వస్తుందంటండి. ఇక మీద రేషన్ కార్డు కూడా చిన్న సైజు, ఏటీఎం కార్డు సైజు అంత. ఏటీఎం, పాన్ కార్డు ఉంటాయి కదా, అదే సైజులో రేషన్ కార్డులు ఉంటాయి. దాని మీద ఒక క్యూఆర్ కోడ్ చిప్ ఉంటుంది. సో దాన్ని స్కాన్ చేస్తేనే మీ వివరాలన్నీ బయటకు వచ్చేలాగా రూపొందిస్తున్నారు.
ఆంధ్రప్రభ అయిపోయింది. ఈనాడులో నేషనల్ అంశాలు ఒకసారి చూద్దాము. అంతర్జాతీయ విద్యార్థుల్ని వెళ్ళగొట్టే ఎత్తుగడలు, ట్రంప్ ప్రయత్నాలను తప్పుపడుతున్న కళాశాలలు. విదేశీ విద్యార్థుల్లో పలువురిని అమెరికా నుంచి వెళ్ళగొట్టేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలపై కళాశాలల్లో కలవరం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తన చర్యల్ని సమర్థించుకునేందుకు చెబుతున్న కారణాల్లో పసలేదని అవి పేర్కొంటున్నాయి. బహుశా ట్రంప్ ఏమైనా 2020లో తనను ఓడించినందుకు అమెరికా మీద కక్ష కట్టాడేమో. అందుకే విద్యా వ్యవస్థను, ఆర్థిక రంగాన్ని అన్నిటిని అతలాకుతలం చేసేస్తున్నాడు ఆయన. యూదు వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేయకుంటే నిధుల కట్, హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ సర్కార్ స్పష్టీకరణ. పార్లమెంటే చట్టం చేయాలి, పిల్లలకు సోషల్ మీడియా నిషేధం పిటిషన్పై సుప్రీం. 13 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. పార్లమెంట్లో చట్టం చేయమని ఆదేశించింది. కరెక్టేగా, పార్లమెంట్లో ఒక చట్టం చేయాలిగా. తర్వాత నేర చరిత్ర దాచి మోసగిస్తున్నారు, బెయిల్ అరెస్ట్ నుంచి రక్షణల కోసం ఇలా చేస్తున్నారు సుప్రీం. మరింత సాయానికి మేము సిద్ధం, మయన్మార్కు భారత్ భరోసా. మోదీతో ఆ దేశ సైనిక ప్రభుత్వాధినేత లాయింగ్ భేటీ. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని పిలుపు. ఓకే, హైటెక్లో భారత్ ముందంజ. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకునే సత్తా, సన్నద్ధత ఉన్న దేశాల్లో భారత్ 36వ స్థానం ఆక్రమిస్తోందని ఐక్యరాజ్య సమితి వాణిజ్యం అభివృద్ధి సంస్థ 2025 నివేదిక వెల్లడించింది. 2022లో 48వ స్థానం ఉంటే 2024కు మాత్రం 36వ స్థానానికి వెళ్ళింది. ఓకే, సో ఇవి 4 పత్రికల్లో ఉన్న రకరకాల అంశాలు అనమాట. సో చివరి వరకు చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.